So last class we completed about Azure DevOps. Now we'll discuss about DevOps tools. So DevOps tools, already we have learned about Azure DevOps, but why DevOps tools? So DevOps tools ఎందుకు మనకి Azure DevOps ఉంది కదా, DevOps tools ఎందుకు యూస్ చేస్తాము అంటే Azure DevOps అనేది ప్రీమియం అండి, లైక్ పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ టైప్ అవి. సో వాటికి యూస్ చేసుకున్నందుకు మనం పే చేయాలి. 1 or 2 pipelines యూస్ చేస్తే ఇట్స్ ఓకే, బట్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ పైప్లైన్స్ క్రియేట్ చేసి అవి యూస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఛార్జెస్, లైక్ వీ హ్యావ్ టు పే దెమ్. అండ్ ప్రైవేట్గా ఉన్నప్పుడు ప్రాజెక్ట్స్ ఛార్జెస్ అనేవి ఎక్కువగా పడతాయి. సో ఎప్పుడు ప్రాజెక్ట్స్ అనేవి ప్రైవేట్గానే ఉంచుకొని మనం Azure DevOpsలో ప్రాజెక్ట్స్ క్రియేట్ చేస్తాం. సో ఆ సినారియో వల్ల మనకి పే చేయాల్సి వస్తుంది. సో అలా పే చేయకుండా మనం మరి ఫ్రీ ట్రయల్ అవి యూస్ చేసుకోవచ్చా అంటే, యూజువల్గా ప్రతి ప్రాజెక్ట్కి ఒక బడ్జెట్ ఉంటుందండి. యూజువల్గా ప్రాజెక్ట్స్కి బడ్జెట్ ఉంటుంది. పర్టికులర్ బడ్జెట్లో వాళ్ళు ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేయాలి. అది మనకి చెప్పరు అది, బట్ ఏం చేస్తారంటే కొంతమంది డెవాప్స్ టూల్స్ యూస్ చేస్తారు. డెవాప్స్ టూల్స్ అన్ని ఫ్రీ టూల్స్ ఉంటాయి. ఫ్రీ అంటే ఓపెన్ సోర్స్ అంటాం. యూజువల్గా మనం ఫ్రీ అనే వర్డ్ యూస్ చేయం. ఓపెన్ సోర్స్ టూల్స్, ఓపెన్ సోర్స్ అంటే ఫ్రీ, దే ఆర్ నాట్ చార్జబుల్. అవి యూస్ చేసుకోవచ్చు. మనం ఫ్రీ కాకుండా ఓపెన్ సోర్స్ అని యూస్ చేద్దాం. సో డెవాప్స్లో ఓపెన్ సోర్స్ టూల్స్ ఉన్నాయండి, అవి యూస్ చేసుకొని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు డెవాప్స్. అంటే అప్పుడు మనకి ఒక 1 రూపీ కూడా ఛార్జ్ పడదు, ఫ్రీగా మనం యూస్ చేసుకోవచ్చు ఆ టూల్స్ అన్నిటిని. ఓపెన్ సోర్స్ టూల్స్ అంటాం వాటిని. Azure DevOps అయితే మనం పే చేయాల్సి వస్తుంది. లైక్ డిపెండ్స్ ఆన్ ది అప్లికేషన్. వాళ్ళు డెవాప్స్ టూల్స్ యూస్ చేస్తారా, Azure DevOps యూస్ చేస్తారా అనేది డిపెండ్స్ ఆన్ ది ఆర్గనైజేషన్. ఓకే, సో Azure DevOps అయితేనేమో ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి. అన్ని ఇన్బిల్డ్ టూల్స్ ఉంటాయి. సో మనం ఎక్స్టర్నల్గా మనం ఏవి ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ పోర్టల్కి వెళ్ళి లాగిన్ అయితే సరిపోతుంది. కానీ డెవాప్స్ టూల్స్ అలా కాదండి, అవి మనం ఇన్స్టాల్ చేసుకొని మేనేజ్ చేసుకోవాలి. వీ నీడ్ టు మేనేజ్ దోస్ డెవాప్స్ టూల్స్. సపోజ్ ఇప్పుడు మీకు Azure DevOpsలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వన్ ఈస్ Azure Repos, నెక్స్ట్ వన్ ఈస్ Azure Pipelines, other one is Azure Test Plans, Azure Artifacts. ఇవన్నీ ఉన్నాయి మీకు. Azure Repos కి డెవాప్స్ టూల్స్ లో ఆల్టర్నేట్ ఉందండి. We have multiple alternate tools. GitLab, GitHub, చాలా ఉన్నాయండి. Bitbucket అవన్నీ ఉన్నాయి. సో అన్ని ఇవి కూడా సైట్స్ ఉన్నాయండి వీటికి కూడా. Bitbucket కోడ్ మేనేజ్ చేసుకోవడానికి యూస్ చేస్తాం. సో see here, Bitbucket is a Git based source code repository hosting service owned by Atlassian. సో గిట్ కూడా ఒక లైక్ Bitbucket కూడా ఒక సోర్స్ కోడ్ రిపోజిటరీ. సో ఇలా చాలా ఉన్నాయండి. సో అంటే అన్నిటికీ ఒకటే ఫంక్షనాలిటీ ఉంటుంది, బట్ వీల్ డిస్కస్ అబౌట్ గిట్. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం గిట్ గురించి, గిట్ ఎలా వర్క్ అవుతుంది. సో GitLab ఉందండి. సో వీ హ్యావ్ ఎ సైట్ ఫర్ GitLab యాజ్ వెల్. సో మనం gitlab.com అని సెర్చ్ చేస్తే కెన్ సైన్ అప్ ఫర్ దిస్ gitlab.com. సో ఇది ఫ్రీ ట్రయల్ ఉండదండి. సో ఇది వాళ్ళు అంటే 2 types ఆఫ్ ఉంటాయి GitLabలో. ఒకటి ఇన్స్టాల్ చేసుకోవచ్చు లేదా సైన్ అప్ అవ్వచ్చు. ఫర్ అవర్ ప్రాక్టీస్ విల్ సైన్ అప్. సో ద కంప్లీట్ DevOps ప్లాట్ఫామ్. సో ఇందులో CI/CD కూడా ఉంటుందండి. సో విల్ నాట్ డిస్కస్ దట్ పార్ట్. సో వి విల్ యూజ్ ఓన్లీ ద అదర్ ఆల్టర్నేట్ టూల్స్. సో Azure Repos కాదండి. అండ్ Azure Pipelines లో మనం ఏమి యూజ్ చేస్తాం, CI/CD ఇంప్లిమెంట్ చేస్తాం కదా. వీ హ్యావ్ ఆల్టర్నేట్ టూల్ ఫర్ పైప్లైన్స్, Jenkins. ఇది CI/CD టూల్ అండి, CI/CD ఇంటిగ్రేషన్ టూల్, CI/CD ఇంటిగ్రేషన్ ఆర్ ఆటోమేషన్ టూల్. Jenkins, see here. Jenkins అని సెర్చ్ చేస్తే you'll get here more info. Jenkins is a free and open source. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ ఆటోమేషన్స్ అబౌట్ ఓపెన్ సోర్స్ అండి.
ఓపెన్ సోర్స్ టూల్. దీనికి టెస్ట్ ప్లాన్స్ ఉన్నాయండి. సో టెస్టింగ్ టీమ్ వాళ్ళు రాసుకుంటారు ఆటోమేషన్ స్క్రిప్ట్స్ అవన్నీ. సో యూ కెన్ స్కిప్ దిస్ automations like Selenium అలా. అండ్ Azure Artifacts కి ఓపెన్ సోర్స్ టూల్ ఉందండి, నెక్సస్, సోనోటైప్ నెక్సస్ అనే టూల్. సెర్చ్ ఫర్ దట్ సోనోటైప్ నెక్సస్. వాట్ ఈస్ సోనోటైప్ నెక్సస్? ఇది కూడా ఆర్టిఫాక్ట్ స్టోర్ చేసుకోవడానికి. సోనోటైప్ నెక్సస్ ఇస్ ఎ రిపోజిటరీ మేనేజర్. సో ఇందులో జార్ ఫైల్స్ అవన్నీ డౌన్లోడ్ స్టోర్ చేసుకోవచ్చు. ఇట్స్ బిగ్ థింగ్. సో మనం డిస్కస్ చేసుకుందాం టాపిక్ వచ్చినప్పుడు. సో నౌ విల్ కవర్ Jenkins and Nexus, and we already discussed about Git, but we'll try if we get a time. Once again we'll discuss about ఇంకా we have other tool. ఇది Docker అండి, Docker ఉంటుంది. Jenkins, Git, Nexus, Docker, SonarQube. సో Docker ని ఇంప్లిమెంట్ చేస్తాం. We'll cover this topic in our training, but not SonarQube. SonarQube అనేది ఒక కోడ్ క్వాలిటీ టెస్టింగ్ టూల్ అండి. కోడ్ క్వాలిటీ, మనం డెవలపర్స్ ప్రిపేర్ చేసిన కోడ్ క్వాలిటీగా ఉందా లేదా చెక్ చేసుకుంటాం. దాని పర్పస్ కోసం SonarQube యూజ్ చేస్తారు. ఇంకా మనకి ఇక్కడ Azure Repos, Azure Boards మిస్ అయ్యామండి. Azure Boards కూడా ఆల్టర్నేట్ ఉందండి, బట్ యా, సో అది కూడా సేమ్ ఫంక్షనాలిటీ ఉంటుంది, సేమ్ ప్రాసెస్, టాస్క్లు అసైన్ చేయడం వల్ల. అది కూడా దానికి ఆల్టర్నేట్ గా జీరా ఉందండి, జీరా టికెటింగ్ టూల్. Search for it. చూడండి, జీరా ఇష్యూ అండ్ ప్రాజెక్ట్ ట్రాకింగ్ సాఫ్ట్వేర్. సో మన ప్లానర్, మన డెవలప్మెంట్ అవన్నీ ట్రాక్ చేసుకోవడానికి జీరా యూజ్ చేస్తారండి. ఓకే, జీరా అనేది కూడా ఒక Azure Boards లాంటి. సో యూ షుడ్ నో ఆల్టర్నేట్ టూల్స్ ఏమున్నాయో, యూ షుడ్ నో, అండ్ యూ షుడ్ నో ద పర్పస్ ఆఫ్ దెమ్. Okay, so these are the tools we'll cover in Azure DevOps tools, like so similar గా ఉంటాయండి. సో Jenkins లో CI/CD టూల్ ఉంటుంది. We'll have the similar CI/CD implementation, and Docker, Nexus. Okay, any doubts, guys? Okay, so we'll start with Jenkins. Jenkins అనేది ఒక CI/CD టూల్ కదండి. సో Jenkins ఇన్స్టాలేషన్ అది ట్రై చేద్దామండి ఒకసారి. After that we'll install. And guys, does anyone signed up for the Azure? Please guys, you should sign up for Azure, because మీరు Jenkins ఇన్స్టాల్ చేయాల్సింది Azure లో వర్చువల్ మిషన్స్ ఉంటాయి కదా, అందులో ఇన్స్టాల్ చేయాలి. దట్స్ ద మెయిన్ ఇంపార్టెంట్ వన్ థింగ్. సో Azure లేకుండా యూ కాంట్ కంటిన్యూ. ఓకే, సో ఫస్ట్ మనం అసలు Jenkins అంటే ఏంటో చూద్దాం. See here, Jenkins is an open source automation server. It helps automates the parts of software development and related to building. మనం బిల్డింగ్ చేస్తామండి, కోడ్ కంపైలేషన్, టెస్టింగ్, డిప్లాయింగ్. సో ఈ 3 things చేస్తాం కదా మనం CI/CD ద్వారా. So we have compiled the code using the build pipeline, and we deployed the
artifact which is got from the CA pipeline. So daniki facilitating continuous integration and continuous delivery. It is a server-based system that runs on serverless controls such as Apache Tomcat. Apache Tomcat based చేసుకొని రన్ చేసుకుంటుందని చెప్తున్నాడండి. What Jenkins is used for? Same thing. We have is Jenkins a CI/CD? Is a CI or CD? Jenkins is an open source, continuously build and enabling the software to CI/CD environment కోసం యూజ్ చేస్తామని చెప్తున్నాను. So is Jenkins an orchestration tool? So orchestration అనేసరికి automated scenarios అండి ఇవన్నీ. So usually it's like a chain of deploying the CI/CD using the CI/CD. So సార్ CI అసలు జెన్కిన్స్ ఎలా ఇన్స్టాల్ చేస్తారో చూడండి. సో ఫస్ట్ మీరు జెన్కిన్స్ అని గూగుల్ సెర్చ్ చేయండి. గూగుల్ సెర్చ్ చేయండి. తర్వాత ఇక్కడ మనకి jenkins.io అనే పేజ్ ఓపెన్ అవుతుంది. ఒక లింక్ ఉంది ఇక్కడ. సో యూ నీడ్ టు ఓపెన్ దిస్. సో ఇది ఓపెన్ చేశాక సో మనకి ఇక్కడ డౌన్లోడ్ అని ఒక ఆప్షన్ ఉంది. డోంట్ క్లిక్ ఆన్ దట్. We'll see now. Or else we'll go to the other page. Download section కి వెళ్దామండి. We'll go to download. Yeah, download section కి వెళ్ళండి. jenkins.io/download. డౌన్లోడ్ వెళ్ళాక మనకి ఇక్కడ జెన్కిన్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని ఇచ్చాడు చూడండి. Jenkins is distributed as WAR files, native packages, installers, Docker images. సో బిఫోర్ డౌన్లోడింగ్ మనకి హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఉండాలి అని చెప్తున్నాను బిఫోర్ ఇన్స్టాలింగ్. ఓకే, సో సెలెక్ట్ వన్ ఆఫ్ ది ప్యాకేజెస్ బిలో ఈ ప్యాకేజ్ అండి అండ్ ఫాలో ద డౌన్లోడ్ ఇన్స్ట్రక్షన్స్. సో జెన్కిన్స్ వర్షన్ చూడండి ఇక్కడ 2.263.4, 2.281. So 2 types of versions. చూడండి ఇక్కడ డాకర్ లో వార్ ఫైల్ జావాగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, డాకర్ గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఉబుంటుగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఉబుంటు ఓఎస్, CentOS, ఇవన్నీ ఓఎస్ అండి, ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ ఓఎస్, అండ్ దీస్ ఆర్ ఆల్సో మ్యాక్ ఓఎస్, OpenBSD, Gentoo. సో ఇవన్నీ ఉన్నాయి. సో అలా కాకుండా మనం ఏం చేద్దామంటే ఫస్ట్ విండోస్ లో ట్రై చేద్దామండి. విల్ ట్రై దిస్ ఆన్ విండోస్ అండ్ ఆల్సో ఉబుంటు అండ్ ఆల్సో డాకర్. సో విల్ ట్రై 3 scenarios. సో క్లిక్ ఆన్ విండోస్. సో విండోస్ మీద క్లిక్ చేశానండి. ఇట్ విల్ డౌన్లోడ్ వన్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. After downloading this file, we'll install. So already నా దగ్గర ఒక ఫైల్ ఉందండి. I already have that file. So jenkins.ms అనే ఫైల్ ఓపెన్ అయింది. సో నేను డబుల్ క్లిక్ చేశానండి. సో డబుల్ క్లిక్ చేశాక సో వెల్కమ్ టు Jenkins 2.249.1 వర్షన్ ఇదండి. సో allows you to change the way Jenkins features are installed on your computer. Will remove it. సో ఫస్ట్ నేను రిమూవ్ చేస్తానండి. నా Jenkins ఆల్రెడీ నాకు మెషిన్ లో ఉంది. ఐ విల్ రిమూవ్ దట్ Jenkins. ఐఎమ్ రిమూవింగ్ దట్. రిమూవ్ చేశాక మళ్ళీ ఒకసారి ఇన్స్టాల్ చేస్తాను. అగైన్ ఐ విల్ గో బ్యాక్ టు దట్ ఫైల్. ఫస్ట్ మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకొని ఉండరు కాబట్టి ఫస్ట్ టైం మీరు ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఇన్స్టాల్ చేశాను. సో ఐ విల్ రీఇన్స్టాల్ అగైన్. సో ఫస్ట్ వెల్కమ్ టు Jenkins 2.249. సో నెక్స్ట్ సో ఇన్స్టాల్ Jenkins. సో మనం ఎక్కడ ఇన్స్టాల్ చేద్దాం అనుకో. సో ఇట్స్ ఇన్స్టాలింగ్ ఇన్ మై ఫోల్డర్ C ప్రోగ్రామ్ ఫైల్స్ Jenkins అనే ఒక ఫోల్డర్లో ఇన్స్టాల్ అవుతుందండి. సో మీరు ఏదైనా పర్టికులర్ పాత్ ఇవ్వాలని ఇవ్వచ్చు. ఇఫ్ నాట్ యూ కెన్ ఇగ్నోర్ లైక్ దిస్. సో మీరు ఇగ్నోర్ చేయొచ్చండి. ఓకే, నెక్స్ట్
జస్ట్ జెన్కిన్స్ ఎక్కడ ఇన్స్టాల్ అనేది ఒక లొకేషన్ ఇస్తున్నాం అండి అంతే. సో వేర్ టు ఇన్స్టాల్ దట్ జెన్కిన్స్. సో అదొక బై డిఫాల్ట్ ఒక పాత్ తీసుకుంది. నెక్స్ట్, సో ఇక్కడ లాగ్ ఆన్ టైప్ అని ఉందండి. సో మీరు ఏమైనా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇద్దాం అనుకుంటున్నారా? సపోజ్ admin ఇది నా ల్యాప్టాప్ క్రెడెన్షియల్స్ అండి. ఐ విల్ రన్ సర్వీస్ యాజ్ అ లోకల్ సిస్టమ్. సో నేను ఇది క్లిక్ చేస్తున్నాను, రన్ సర్వీస్ యాజ్ అ లోకల్ సిస్టమ్. యూజువల్గా అయితే ఇది సెలెక్ట్ చేయొద్దని, నాట్ రికమెండెడ్ అని చెప్పాడు, బట్ ఐ విల్ ట్రై దిస్ బికాస్ ల్యాప్టాప్లో రియల్ టైంలో ఆర్గనైజేషన్స్లో ఇన్స్టాల్ చేయాలండి. సో దే విల్ ఇన్స్టాల్ ఇన్ వర్చువల్ మిషన్స్ ఇన్ అజ్యూర్. సో అజ్యూర్ వర్చువల్ మిషన్స్లో ఇన్స్టాల్ చేస్తారు. సో యూ షుడ్ ఆల్సో ఇన్స్టాల్ ఇట్ ఇన్ అజ్యూర్ వర్చువల్ మిషన్స్ ఆఫ్టర్ దిస్ ఇన్స్టాలేషన్ ఇన్ యువర్ ల్యాప్టాప్. సో మీ లోకల్లో ఇన్స్టాల్ చేసుకున్నా కూడా మీరు అజ్యూర్ వర్చువల్ మిషన్స్లో ఇన్స్టాల్ చేయాలి. యూ షుడ్ సైన్ అప్ ఫర్ అజ్యూర్ కంపల్సరీ, దట్ ఈస్ కంపల్సరీ. నెక్స్ట్ run service as a local system and పోర్ట్ నెంబర్ అండి. సో పోర్ట్ నెంబర్ ఎక్కడ ఇన్స్టాల్ చేస్తున్నాం అయితే బై డిఫాల్ట్ మీకు ఇక్కడ 8080 అని ఒక పోర్ట్ వస్తుందండి. యూ హావ్ టు టెస్ట్ ఇట్. సో సో నాకు ఆల్రెడీ 8080 పోర్ట్లో ఏదో రన్ అవుతుందని చెప్తున్నాడు. బికాస్ మీరు ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేయడం వల్ల అది యాక్సెస్ అవ్వడం అనేది చాలా లేట్గా అవుతుందండి. విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు యాక్సెస్. చూడండి ఇలా స్లోగా ఉంటుంది, చాలా స్లోగా ఉంటుంది ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేయడం. బట్ యూ షుడ్ నో హౌ టు ఇన్స్టాల్. సో విండోస్లో ఇన్స్టాల్ చేయడం తెలియాలి, ప్లస్ ఉబుంటులో ఇన్స్టాల్ చేయాలి. మనం ఇప్పుడు విండోస్ మెషిన్లో ఇన్స్టాల్ చేస్తాం. ట్రై అనదర్ పోర్ట్. ఈ పోర్ట్ ఎందుకంటే ఇప్పుడు నేను నా ల్యాప్టాప్ నుంచి యాక్సెస్ చేయాలంటే పోర్ట్ నెంబర్ కావాలి. వితౌట్ దిస్ పోర్ట్ ఐ కాంట్ యాక్సెస్. పోర్ట్ నెంబర్ ఉంటుందండి జెన్కిన్స్కి. జెన్కిన్స్ బై డిఫాల్ట్ పోర్ట్ నెంబర్, డిఫాల్ట్ పోర్ట్ అని చూద్దాం. డిఫాల్ట్ పోర్ట్ చూడండి, పోర్ట్ నెంబర్ 8080. జెన్కిన్స్ రన్స్ ఆన్ ఏ డిఫాల్ట్ పోర్ట్ 8080. సో జెన్కిన్స్ పోర్ట్ అనేది బై డిఫాల్ట్ 8080 అని యూ షుడ్ రిమెంబర్ దిస్. సో అది ఏ పోర్ట్ మీద రన్ అవుతుంది అంటే పోర్ట్ నెంబర్ ఉంటుందండి, ఆ పోర్ట్ నెంబర్ మీద రన్ అవుతుంది. సో 8080 అనే పోర్ట్ మీద రన్ అవుతుంది. సో ఇప్పుడు మనకి 8080 అనేది నా మెషిన్లో అవైలబుల్ లేదు, అంటే ఆల్రెడీ వేరే సర్వర్ రన్ అవుతుంది. అంటే ఏంటంటే యూజువల్గా 8080 పోర్ట్లో మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తుంటే మళ్ళీ ఆ 8080 పోర్ట్ ద్వారా మళ్ళీ యాక్సెస్ చేయడం కుదరదండి. సో వీ నీడ్ టు చేంజ్ అదర్. యూజువల్గా అయితే 8080 బై డిఫాల్ట్ మనకి ఇక్కడ వస్తుంది. ఇఫ్ ఐ క్లిక్ టెస్ట్ పోర్ట్ ఫెయిల్ టు బైండ్ అంటే ఆల్రెడీ ఇట్స్ యూజింగ్ సంథింగ్, ఐ కాంట్ ఇన్స్టాల్. సో నేనేం చేస్తానంటే 8070 పెడతానండి. టెస్ట్ పోర్ట్ అని క్లిక్ చేస్తే ఈ పోర్ట్ అనేది నాకు యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది, అవైలబుల్ ఉంది. పోర్ట్ నెంబర్ లేకుండా మీరు జెన్కిన్స్ని ఇన్స్టాల్ చేసుకోలేరు. ఒకవేళ మీరు ఇన్స్టాల్ చేస్తే విండోస్లో ఇన్స్టాల్ చేసేటప్పుడు అడుగుతుంది, బట్ ఉబుంటులో ఇన్స్టాల్ చేసేటప్పుడు అడగదండి. ఇట్ విల్ నాట్ ఆస్క్. ఇట్స్ ఓపెనింగ్ సంథింగ్. నేను లోకల్ హోస్ట్ అంటే ఇది నా లోకల్లో ఇన్స్టాల్ చేసిన హోస్ట్, అది లోకల్ హోస్ట్ సెమీకాలన్ 8080. చూడండి జెన్కిన్స్ ఆల్రెడీ 8080 మీద ఇన్స్టాల్ చేసింది కాబట్టి ఐ కాంట్ లాగిన్, ఐ కాంట్ ఇన్స్టాల్ ఆన్ 8080. అందుకనే నేను చూడండి ఇక్కడ 8080 మీద బై డిఫాల్ట్ నాకు ఆల్రెడీ జెన్కిన్స్ ఇన్స్టాల్ అయ్యి ఉంది. సో దట్స్ ద రీజన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు రీఇన్స్టాల్ ఆన్ 8080. అందుకని నాకు 8070 తీసుకోమని, ఆర్ 8075 ఏదైనా ఇవ్వచ్చు అండి. 8075 నేను 8075 ఇచ్చాను. ఐ క్లిక్ ఆన్ నెక్స్ట్. పోర్ట్ నెంబర్ ఇచ్చేసాక మనకి జావా ఇన్స్టాల్ చేసుకోవాలండి మన మెషిన్స్లో. యూ నీడ్ టు ఇన్స్టాల్ జావా. నాకు ఆల్రెడీ జావా ఇన్స్టాల్ అయ్యి ఉంది కాబట్టి ఓకే. బట్ హౌ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలంటే యూ నీడ్ టు ఇన్స్టాల్ జావా ఇన్ యువర్ మెషిన్ విండోస్ 10. సో డౌన్లోడ్ చేసుకోవాలండి జావా.
జెన్కిన్స్ పేజ్ నాకు ఓపెన్ అయింది, ఇలా ఉంటుంది జెన్కిన్స్. సో జెన్కిన్స్ సైట్ ఇలా ఉంటుంది, ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. సో మీరు కూడా జావా ఇన్స్టాల్ చేసుకోవాలి. సపోజ్ 64-bit. సో ఒరాకిల్ నుంచి డౌన్లోడ్ చేస్తే చాలా కండిషన్స్ ఉంటాయండి. లెట్స్ గో టు అదర్ ఫైల్ అండ్ వేసి. That is asking to use this one. We'll go for Oracle JD. So first మీరు ఏం చేస్తారంటే how to install Java JDK 8 1.8 in Windows 10. సో Windows 10 లో Java JDK 1.8 అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలి అని అడుగుతాం. సో ఫస్ట్ ఐ నీడ్ టు క్లిక్ ఆన్ దిస్. oracle.com లో మీరు ఓపెన్ చేయాలండి. అండ్ నేను ఇట్ స్క్రోల్ ఇట్ డౌన్. స్క్రోల్ చేసుకున్నాక ఓకే స్క్రోల్ చేశాను. సో ఇక్కడ నాకు ఏమొచ్చింది, నాకు Windows 64 అని ఒక ఆప్షన్ వచ్చిందండి. ఐ క్లిక్ ఆన్ దట్. సో ఇక్కడ నాకు ఒక పాపప్ వచ్చింది. డౌన్లోడ్ చేసుకోవడం డిజేబుల్ అయ్యాను, ఎందుకంటే నాకు ఇక్కడ చెక్ ఇన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఐ కెన్ డౌన్లోడ్. సో లాగిన్ అడుగుతుంది. This is the problem with Oracle JD. Let's see it here. So JD Oracle account create చేసుకోమంటున్నారండి. After creating that, it will download and you need to install directly. So once the Java JDK 8 download is completed, run the exe file to install. It just install చేసుకోవచ్చు. You can install directly. Guys, my task is like you need to install Java JDK 8 1.8. So మీరు ట్రై చేసి నాకు ఒకసారి చూపించండి ఇన్స్టాలింగ్ దట్ Java JDK 8. ఏం లేదండి, జస్ట్ యూ నీడ్ టు ఇన్స్టాల్ హౌ టు ఐ మీన్ యూ కెన్ ట్రై టు డూ లైక్ దిస్. హౌ టు ఇన్స్టాల్ Java JDK 1.8 in Windows 10. ఇలా సెర్చ్ చేసి ఇక్కడ ఒరాకిల్లో మీరు ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మీరు సైన్ అప్ అయ్యే అకౌంట్కి ఒరాకిల్ అకౌంట్కి లాగిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి. ఫైల్ డౌన్లోడ్ చేశాక డబుల్ క్లిక్ చేసి మీరు ఇన్స్టాల్ చేయొచ్చు. చూడండి ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు. మీరు డౌన్లోడ్ చేశాక మీకు ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. ఇట్ జస్ట్ నీడ్ టు క్లిక్ నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్లిక్ చేశాక వన్స్ యూ ఇన్స్టాల్ జావా ఇన్ విండోస్ క్లోజ్, ఇలా మీకు రావాలి సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ అని. అది ఇన్స్టాల్ చేయండి. తర్వాత ఈ స్టెప్స్ ప్రెసెంట్ అయితే ఇగ్నోర్ చేయండి. ఓకే, ఇగ్నోర్ దీస్ స్టెప్స్ ఫర్ నౌ. ట్రై అంటే ఏంటంటే ఇది ఎన్వైరన్మెంట్ వేరియబుల్ సెట్ చేయడం అంటే ఇది జావా ఇన్స్టాల్ చేసినట్టు మీరు ఎక్కడ ఇన్స్టాల్ చేశారని ఆ లొకేషన్ మన సిస్టమ్ ఐడెంటిఫై చేయడానికి ఇది సెట్ చేయడం. సో పాత్ సెట్ చేసి మన సిస్టమ్ ఐడెంటిఫై చేసుకోవాలి ఎక్కడ ఇన్స్టాల్ చేశాం, దానికోసం యూజ్ చేస్తాం. చూడండి ఎలా వీళ్ళు ఇది ఎలా ఐడెంటిఫై చేశారంటే ఫస్ట్ వీళ్ళు సెట్ చేసుకోవడానికి ఫస్ట్ మై కంప్యూటర్ ఓపెన్ చేశారండి. మై కంప్యూటర్ ఓపెన్ చేసి ప్రాపర్టీస్ క్లిక్ చేస్తారు. ప్రాపర్టీస్ క్లిక్ చేశాక వీళ్ళకి ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇది ఓపెన్ అవుతుంది మనకి. లెట్స్ డూ దట్. సో మై కంప్యూటర్ ఓపెన్ చేస్తానండి. ఇక్కడ చూపిస్తాను ఒకసారి.
సో ఇప్పుడు నాకు దిస్ ఇస్ మై కంప్యూటర్. సో దిస్ పీసీ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇస్తాను నేను. రైట్ క్లిక్ ఇచ్చాక ప్రాపర్టీస్ అనే సెక్షన్ ఉంది నాకు ఇక్కడ. ఆ ప్రాపర్టీస్ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేశాక అతను చెప్పినట్టుగానే మనకి ఇక్కడ చూడండి. సో కంట్రోల్ ప్యానల్లో సిస్టమ్ అండ్ సెక్యూరిటీలో సిస్టమ్ నాకు అలానే ఓపెన్ అయింది. కంట్రోల్ ప్యానల్లో సిస్టమ్ సెక్యూరిటీలో సిస్టమ్. ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకి, అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ని ఓపెన్ చేయమంటున్నాను. అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ నాకు ఇక్కడ ఆప్షన్ ఉంది, అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్. అది క్లిక్ చేయాలి మీరు. అది క్లిక్ చేశాక నెక్స్ట్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ అనే సెక్షన్ ఉంది చూడండి. సిస్టమ్ డైరెక్ట్ గా అది క్లిక్ చేశాక మనకి ఇక్కడ ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ అని ఒక సెక్షన్ ఉంది. పోతే ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ దాని మీద క్లిక్ చేయమన్నాడు. క్లిక్ చేశాక క్లిక్ ఆన్ న్యూ బటన్. సో ఐ విల్ క్లిక్ ఆన్ దిస్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ మీద క్లిక్ చేస్తానండి. విల్ ఓపెన్ వన్. సో ఇక్కడ ఏమన్నాడు, ఇంకా టైప్ పాత్ ఇలా యాడ్ చేసుకోమన్నాడు. క్లిక్ ఆన్ న్యూ బటన్ ఫర్ న్యూ యూజర్ వేరియబుల్స్ లైక్ టైప్ పాత్ ఇన్ ద వేరియబుల్ నేమ్, కాపీ ఆఫ్ పాత్. అంటే మీరు ఎక్కడ ఇన్స్టాల్ చేశారు జావాని, లొకేషన్ మీరు ఇవ్వాలి, పాత్ ఇవ్వాలి. ఆ పాత్ లొకేషన్ ఇస్తే మన సిస్టమ్ అనేది ఐడెంటిఫై చేస్తాం. ఓకే, జావా అనేది ఇక్కడ ఇన్స్టాల్ చేశారని చెప్పేసి. ఓకే, యూ కెన్ ఇగ్నోర్ దీస్ థింగ్స్, బట్ ఒకసారి ఇన్స్టాల్ చేయండి ఫస్ట్. జావా జేడీకే 1.8 అనేది డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయండి. జస్ట్ 2 క్లిక్స్ అండి. మీకు ఆ ఫైల్ డౌన్లోడ్ అయ్యాక 2 క్లిక్స్ యూ కెన్ సైన్ అప్ అండ్ యూ కెన్ ఇన్స్టాల్. ఓకే, ఒకవేళ మీకు అప్పటికి ఇన్స్టాలేషన్ ప్రాబ్లమ్స్ వస్తే నాకు చెప్పండి. సో విల్ డిస్కస్ లైక్ అప్పుడు మీకు ఇన్స్టాలేషన్ ఇష్యూస్ వచ్చినప్పుడు నేను నెక్స్ట్ క్లాస్లో మీకు హెల్ప్ చేస్తాను. ఓకే, జస్ట్ ఏ సెకండ్ గైస్. సో అలా ఇన్స్టాల్ చేసుకొని మీరు ట్రై చేయండి. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసే ఉన్నాయి కాబట్టి నాకు బై డిఫాల్ట్ ఇక్కడ పిక్ చేసుకుందండి. అది నేనేం సెలెక్ట్ చేసుకోలేదు. సో నాకు ఈ లొకేషన్లో జావా జేడీకే అనేది ఉంది. I already have that Java JDK in my laptop. ఈ లొకేషన్ లో ఇన్స్టాల్ అయ్యి ఉన్నా. సో అందుకనే ఓన్లీ జావా 8, జావా 1.8 అండ్ 11 ఆర్ సపోర్టెడ్ బై జెన్కిన్స్. సో మిగతా ఏమీ సపోర్ట్ చేయమంటారు. ఓన్లీ 1.8 అండ్ 11 ఆర్ సపోర్టెడ్ బై జెన్కిన్స్. ఓకే, నెక్స్ట్ ఐ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇక్కడ చేంజెస్ ఏమి ఉండదండి. క్లిక్ ఆన్ నెక్స్ట్. విల్ సీ ద డిస్క్ యూసేజ్. సో డిస్క్ యూసేజ్ ఎంత అవుతుంది మనకి, ఎంత ఖాళీగా ఉంది. సో ఐ హ్యావ్ 328 GB available, total disk size and availability. So next click cheyachandi. Don't need to do anything here. You can just click directly next, and next installation ane click cheyandi. Install ane click cheyandi chalu. It will install automatically. So it will install the Jenkins. So after installation, it will open the page automatically. So the page అనేది open అవుతుంది. Any doubts, guys? Any questions or any doubts? Please ask me.
ఒక పాపప్ వచ్చిందని. సో ఇట్స్ ఆస్కింగ్ మీ టు వెరిఫై. సో ఇన్‌స్టాలేషన్ ఈ చేంజెస్ అలౌ చేయొచ్చా అని అడుగుతున్నాను. ఐ యామ్ సేయింగ్ యెస్. సో ఇట్స్ ఇన్‌స్టాలింగ్. సో setup must update files or services that cannot be updated while the system is running. Features continue. A reboot will be required to complete the system setup. ఓకే క్లిక్ చేస్తే నాకు తెలిసి it will ask for restart. So setup is completed. Cancel చేసాము. So we have installed this on 8075. సో ఇప్పుడు నేను లోకల్ హోస్ట్ 8075 ని చేస్తున్నాను, సెర్చ్ చేస్తున్నాను అండి. సో ఇట్స్ నాట్ ఏబుల్ టు కనెక్ట్. సో నాకు సిస్టమ్ రీస్టార్ట్ అనేది కంపల్సరీ అండి. సో ఐ నీడ్ టు రీస్టార్ట్ మై సిస్టమ్ అండ్ ఇన్స్టాల్ ఇట్. ఓకే, సో there are few more steps we need to perform. సో కొన్ని ఆప్షన్స్ అడుగుతుందండి, we need to check that. మీకు చూపిస్తాను ఆ ఇమేజెస్ ఒకసారి మీరు ఇన్స్టాల్ చేయండి. ఇఫ్ ఐ రీస్టార్ట్ ఇట్ విల్ ఎఫెక్ట్ మై రికార్డింగ్. సో ఫస్ట్ ఫైల్ డౌన్లోడ్ చేశారండి. సో నెక్స్ట్ క్లిక్ చేసాం మనం కూడా ఇలానే. వీ హ్యావ్ సెలెక్టెడ్ ద ఇన్స్టాలేషన్ పాత్, బై డిఫాల్ట్ తీసుకుంది. అండ్ రెడీ టు ఇన్స్టాల్ జెన్కిన్స్, ఇన్స్టాల్. సో ఇన్స్టాల్ అయ్యిందని, ఫినిష్. సో నాకు ఫస్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. సో నాకు అన్లాక్ జెన్కిన్స్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. యూజువల్గా ఇన్స్టాలేషన్ అనేది క్లియర్గా అవ్వలేదు నా దాంట్లో, బికాస్ ఇట్ ఈస్ ఆస్కింగ్ మీ టు రీస్టార్ట్ మై ల్యాప్టాప్. సో దట్స్ ద రీజన్ ఐఎమ్ నాట్ డూయింగ్ దట్. సో మీరు ఇన్స్టాల్ చేయండి. జెన్కిన్స్ ఇన్స్టాల్ చేశాకలా మీకు ఇక్కడ అన్లాక్ జెన్కిన్స్ అని ఒక సైట్ ఓపెన్ అవుతుంది. సో అన్లాక్ జెన్కిన్స్ అని ఒక సైట్ ఓపెన్, లోకల్ హోస్ట్ 8080 ఓపెన్ అయితే మీకు అన్లాక్ జెన్కిన్స్ అని ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయినప్పుడు అన్లాక్ జెన్కిన్స్ అని అడుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ ఒక లొకేషన్ పాత్ ఇచ్చాడు, లోకల్ హోస్ట్ 8075. సో ఫస్ట్ ఇన్స్టాల్ అయ్యాక మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది, అందులో అన్లాక్ జెన్కిన్స్ అని ఉంటుందండి. సో నెక్స్ట్ ఏమైందంటే ఇక్కడ చూడండి, టు ఎన్ష్యూర్ జెన్కిన్స్ ఈస్ సెక్యూర్లీ సెటప్ బై ద అడ్మినిస్ట్రేటర్, ఏ పాస్వర్డ్ హ్యాస్ బీన్ రిటర్న్ టు ద లాక్ అండ్ దిస్ ఫైల్ ఆన్ ది సర్వర్. మీరు ల్యాప్టాప్ మీరు జెన్కిన్స్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తున్నారో, ఐఎమ్ ఇన్స్టాలింగ్ మై జెన్కిన్స్ ఆన్ మై మెషిన్. నా ల్యాప్టాప్లో నేను నా జెన్కిన్స్ ఇన్స్టాల్ చేస్తున్నాను. సో నేను ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తున్నానో ఆ సర్వర్లో నాకు పాస్వర్డ్ అనేది ఉంటుందండి. ఐ విల్ గెట్ ద పాస్వర్డ్ ఫ్రమ్ మై ల్యాప్టాప్. సో చూడండి, లొకేషన్ ఎక్కడ ఇచ్చాడు చూడండి. టు అన్లాక్ జెన్కిన్స్, కాపీ ద పాస్వర్డ్ ఫ్రమ్ ది ఫైల్ అండ్ పేస్ట్ ఇట్ ఇన్ ద అడ్మినిస్ట్రేటర్ స్టేట్. సో ఇక్కడ కాపీ అని క్లిక్ చేయండి. కాపీ అని క్లిక్ చేసి, ఓకే, సో ఈ లొకేషన్ లో పాస్వర్డ్ ఉంటుందండి. ఈ ప్రోగ్రామ్ ఫైల్స్ జెన్కిన్స్ సీక్రెట్స్ ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్. ఇది అన్లాక్ అవ్వాలంటే మీరే అడ్మిన్ అయితే, సో చూడండి, ఈ ప్రోగ్రామ్ ఫైల్స్ జెన్కిన్స్ సీక్రెట్స్ ఇనిషియల్ పాస్వర్డ్. సో ఈ ఇనిషియల్ పాస్వర్డ్ లో ఒక పాస్వర్డ్ అనేది ఉంటుందండి. ఆ పాస్వర్డ్ ఇక్కడ పేస్ట్ చేసి కంటిన్యూ క్లిక్ చేయాలి. సో యూ నీడ్ టు పేస్ట్ దట్ పాస్వర్డ్ అండ్ కంటిన్యూ క్లిక్ ఆన్ కంటిన్యూ. అది ఎక్కడ ఉంటుంది? ఈ ఫైల్లో ఉంటుంది. ఇది ఒక ఫైల్ అండి, మీకు ఎలా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ప్లీజ్ నోట్ ఇట్ గైస్. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాను, అండ్ దట్ టు ఐ నీడ్ టు రన్ ఇట్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్. కమాండ్ ప్రాంప్ట్ ని అడ్మినిస్ట్రేటర్ గా రన్ చేయాలండి, ఓపెన్ చేయాలి. I need to open this command prompt and run it as an administrator. అడ్మిన్ గా రన్ చేయాలి. మీరు పవర్ షెల్ అడ్మిన్ గా రన్ చేశారా? అండ్ సారీ, పవర్ షెల్ కాదు, మీరు ఏజెంట్ ఇన్స్టాల్ చేసేటప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ని రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ గా రన్ చేశారు కదా, అలానే ఇది కూడా ఓపెన్ చేయాలి. సో నేను ఓపెన్ చేశాను. సో ఐ హ్యావ్ ఫైల్. సో ఇది నా లొకేషన్. నేను ఏం చేశానంటే కమాండ్ ప్రాంప్ట్ ని run as administrator.
అడ్మినిస్ట్రేటర్ గా రన్ చేసి ఓపెన్ చేశాను కమాండ్ ప్రాంప్ట్. ఇప్పుడు ఏం చేయాలంటే నోట్ ప్యాడ్ టైప్ చేసి నోట్ ప్యాడ్ స్పేస్ అండ్ ఇఫ్ ఇది అండి ఇది కాపీ చేసుకొని నోట్ ప్యాడ్ స్పేస్ అండ్ దిస్ వన్. సో ఎక్కడైతే మనకు ఆ పాస్వర్డ్ ఉంటుందో ఆ పాస్వర్డ్ లొకేషన్ ఇది కంప్లీట్ గా కాపీ చేసి రన్ చేయాలి. ఫస్ట్ ఏమో మీరు ఇది కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక కమాండ్ ప్రాంప్ట్ ని అడ్మినిస్ట్రేటర్ గా ఓపెన్ చేసి నోట్ ప్యాడ్ అని టైప్ చేసి ఎక్కడ కమాండ్ ప్రాంప్ట్ లో టైప్ చేయాలి. యూ నీడ్ టు ఓపెన్ ఇట్ అండ్ కమాండ్ ప్రాంప్ట్ లో టైప్ చేయాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఓపెన్ చేసాం కదా, కమాండ్ ప్రాంప్ట్ లో ఇది నేను పేస్ట్ చేస్తాను చూడండి. ఐ విల్ పేస్ట్ ఇట్ ఇన్ కమాండ్ ప్రాంప్ట్ హియర్. ఇలా కమాండ్ ప్రాంప్ట్ లో ఓపెన్ చేస్తాను. క్లిక్ ఆన్ ఎంటర్. సో నా పాస్వర్డ్ ఇదే అండి. ఐ గాట్ ద పాస్వర్డ్ ఫ్రమ్ హియర్. ఈ పాస్వర్డ్ నాకు ఇప్పుడు ఓపెన్ అయింది కదా, నాకు నోట్ ప్యాడ్ లో నా పాస్వర్డ్ అనేది ఓపెన్ అయింది. సో ఐ ఓపెన్ ద ఫైల్. ఇనీషియల్ చూడండి, ఈ ఫైల్ నేమ్ చూడండి, ఇనీషియల్ అడ్మిన్ పాస్వర్డ్ అనే ఫైల్లో నాకు ఒక జెన్కిన్స్ పాస్వర్డ్ అనేది ఉంది. సో దానికోసమే మనం ఇది ఓపెన్ చేసాం. సో దానికోసం ఏం పర్ఫామ్ చేసాం, నోట్ ప్యాడ్ స్పేస్ అండ్ ద లొకేషన్ ఆఫ్ దట్ ఫైల్. సో వాళ్ళు ఇచ్చిన లొకేషన్ ని మీరు పేస్ట్ చేస్తే చాలు, నోట్ ప్యాడ్ స్పేస్ దట్. అప్పుడు మీకు ఒక పాస్వర్డ్ అనేది వచ్చింది. ఇది నా పాస్వర్డ్. నేను ఏం చేస్తాను ఇప్పుడు, సో ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ అడిగాడు కదా, ఆ అడ్మినిస్ట్రేటర్ దగ్గర పాస్వర్డ్ దగ్గర క్లిక్ చేసి నెక్స్ట్ కంటిన్యూ కొడతాను. ఐ క్లిక్ ఆన్ కంటిన్యూ. ఆఫ్టర్ క్లికింగ్ ఆన్ దట్ కంటిన్యూ క్లిక్ చేశాక చూడండి పాస్వర్డ్ పేస్ట్ చేశాడు, కంటిన్యూ క్లిక్ చేశాడు. సో యూ కెన్ ఇక్కడ నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇమేజ్ లో యూ కెన్ ఇన్స్టాల్ ఎయిదర్ ద సజెస్టెడ్ ప్లగిన్స్ ఆర్ ద సెలెక్టెడ్ ప్లగిన్స్ యూ చూస్. టు కీప్ ఇట్ సింపుల్ we will install the suggested plugins. Suggested plugins ని ఇన్స్టాల్ చేసుకుంటున్నాను అని చెప్పాడు. సో ఐ విల్ క్లిక్ ఆన్ దిస్ సజెస్టెడ్ ప్లగిన్స్, నాట్ దిస్ వన్. సజెస్టెడ్ ప్లగిన్స్ అని సెలెక్ట్ చేస్తానండి. ఐ విల్ సెలెక్ట్ దట్. సో ఇలా ఇన్స్టాల్ అవుతుంది. ఇట్ విల్ ఇన్స్టాల్. సో ఇది కంప్లీట్. ఇక్కడ మీకు ఒక బార్ కనిపిస్తుంది కదా బ్లూ కలర్ లో, అది ఫుల్ కంప్లీట్ అవ్వాలండి. అది కంప్లీట్ అయితే మీకు ఇన్స్టాల్ అవుతుంది సక్సెస్ఫుల్. అది కంప్లీట్ గా ఫుల్ గా ఇన్స్టాల్ అవ్వాలి. ఈ ప్లగిన్స్ అనేవి ఇన్స్టాల్ అవ్వాలి. ఇవన్నీ ఇన్స్టాల్ అయ్యాక మనకు సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అయినట్టు జెన్కిన్స్. నెక్స్ట్ ఏం చేయాలంటే సేవ్ అండ్ కంటిన్యూ. మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చుకోవాలి. ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్, రిమెంబర్ దట్ పాస్వర్డ్. అడ్మిన్ అని ఇస్తే సరిపోతుందండి. యూ డోంట్ నీడ్ టు వరీ, ఈజీగా గుర్తుంటుంది. అండ్ సేవ్ అండ్ కంటిన్యూ. ఆ ప్లగిన్స్ అన్ని ఇన్స్టాల్ చేశాక అవన్నీ ఇన్స్టాల్ అయ్యాక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే కంటిన్యూ క్లిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సేవ్ అండ్ ఫినిష్. మన జెన్కిన్స్ పోర్ట్ 8075 పెట్టాం కాబట్టి 8075 మీకు 8080 వస్తుందండి. యూ డోంట్ నీడ్ టు చేంజ్ ఎనీథింగ్ హియర్. 8080 వస్తుంది. సేవ్ అండ్ ఫినిష్ అది క్లిక్ చేశారనుకోండి, మనకి ఇక్కడ నెక్స్ట్ పేజ్ లో జెన్కిన్స్ ఈస్ రెడీ అని వస్తుంది. విల్ గెట్ జెన్కిన్స్ ఈస్ రెడీ. జెన్కిన్స్ ఈస్ రెడీ అని వస్తుంది. నెక్స్ట్ మనకి జెన్కిన్స్ ఈస్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, సో మీకు ఇక్కడ ప్లగిన్స్ ఇన్స్టాల్ అవుతాయి, వేరే ఇన్స్టాల్ అవుతాయి అని చెప్పాను, గుర్తుందా? ఇక్కడ చూడండి, ఇవన్నీ ఇన్స్టాల్ అవుతాయి కదా, ఇవన్నీ ఇన్స్టాల్ అవుతాయి. సో ఇవన్నీ టిక్స్ పడతాయి. సో ఇవన్నీ టిక్స్ పడినప్పుడు ప్రజెంట్ ఇక్కడ వరకే ఉంది, స్టార్ట్ అయింది. ఇది ఇక్కడ వరకు కంప్లీట్ అవ్వాలి. ఇవన్నీ ఇన్స్టాల్ అవ్వాలి. ఇన్స్టాల్ అవ్వాలంటే మీ ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ బాగుంటే ఫాస్ట్ గా ఇన్స్టాల్ అవుతాయి, లేకపోతే ఫెయిల్డ్ అని వస్తుందండి. అయినా పర్లేదు, బట్ యూ కెన్ కంటిన్యూ. బట్ మీరు ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేసేది యూ షుడ్ నో హౌ టు ఇన్స్టాల్ ఇట్ ఆన్ ఏ విండోస్. ఒక విండోస్ మెషిన్ లో ఇన్స్టాల్ చేయటం ఎలానో తెలుసుకోవాలి మీరు. సో అందుకనే మనం ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేస్తాం. అండ్ మీన్ వైల్ యూ సైన్ అప్ ఫర్ అజ్యూర్. సో టుమారోస్ క్లాస్ వీ నీడ్ అజ్యూర్ అండి, అజ్యూర్ పోర్టల్. సో యూ నీడ్ టు సైన్ అప్ ఫర్ దట్. ఓకే, సో ఇలా జెన్కిన్స్ రెడీగా ఉంది. ఎనీ డౌట్స్ గైస్ అబౌట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్? ఎనీ క్వశ్చన్స్? No questions, no doubts? Okay. And so మీకు ఇచ్చిన టాస్క్లు ఏంటి అంటే, సో యూ నీడ్ టు ఇన్స్టాల్ జెన్కిన్స్ ఇన్స్టాలేషన్ చేయాలి.
సో జెన్కిన్స్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ లో మీకు జావా ఇన్స్టాలేషన్ అనేది చేయాలి. జావా ఇన్స్టాల్ చేసుకోవాలి. జావా జేడీకే 1.8. ఇది ఇన్స్టాల్ చేయాలి మీరు. ఇన్స్టాల్ చేసుకొని జెన్కిన్స్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేయాలి మీరు. అండ్ నెక్స్ట్ యూ షుడ్ సైన్ అప్ ఫర్ అజ్యూర్కి సైన్ అప్ అవ్వాలండి. అండ్ విల్ హెల్ప్ యూ హౌ టు క్రియేట్ దోస్ సర్వర్స్ అండ్ విల్ లెట్ యూ నో. సో మీరు ఇన్స్టాలేషన్ చేశాక విల్ హెల్ప్ యూ హౌ టు క్రియేట్ మెషిన్, హౌ టు ఇన్స్టాల్ జెన్కిన్స్ ఆన్ అజ్యూర్, అవన్నీ చెప్తాను. ఓకే గైస్, ఎనీ డౌట్స్? Guys, please be ready with these things. So Azure plus Java and Jenkins. ఇవన్నీ క్రియేట్ చేసుకొని రెడీగా పెట్టుకో. ఓకే గైస్, ఎనీ క్వశ్చన్స్? No one is not even responding. Uday? No, Mohan. Okay. సో మీరు ఇన్స్టాలేషన్ కంపల్సరీగా చేయాలండి. యూ షుడ్ డూ దట్. సో యూ షుడ్ డూ దిస్ ఇన్స్టాలేషన్ అండ్ యూ షుడ్ బి రెడీ ఫర్ ది నెక్స్ట్ క్లాస్. సో మీరు అజ్యూర్ సైన్ అప్ అవ్వాలండి కంపల్సరీగా. ఇట్స్ కంపల్సరీ. వితౌట్ సైన్ అప్ ఇన్ అజ్యూర్, సో దెర్ ఈస్ నో పర్పస్ ఆఫ్ ఇన్స్టాలింగ్ జెన్కిన్స్ ఇన్ విండోస్ మెషిన్. సో మనం అక్కడ ల్యాప్టాప్ లైక్ అక్కడ అజ్యూర్ వర్చువల్ మిషన్స్ లో ఇన్స్టాల్ చేస్తాం. అజ్యూర్ వర్చువల్ మిషన్స్ లో ఉబుంటు ఓఎస్ లో ఇన్స్టాల్ చేస్తామండి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఉబుంటులో ఇన్స్టాల్ చేసి ఎలా యూజ్ చేసుకోవాలో కూడా తెలుసుకోవాలి. నాట్ ఓన్లీ ఆన్ విండోస్ మెషిన్. విండోస్ మెషిన్ లో మనం క్లిక్ చేసి చేస్తాం, అక్కడ కమాండ్ ప్రాంప్ట్ ద్వారా చేస్తాము. సో యూ షుడ్ నో దట్. ఓకే. Okay guys, we'll connect tomorrow if you don't have any doubts.